12 మంది వేగువారిని పంపించారండి. పంపించినప్పుడు దానిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. వారిద్దరూ ఆ 12 మంది వాళ్ళు వెళ్ళి వేగి చూసినప్పుడు ఆ పట్టణాన్ని 10 మంది అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. 2 మాత్రమే విశ్వాసపు మాటలు మాట్లాడారు. ఆ 10 మందికి జీవితం ఏమైపోయింది తెలుసా అండి? దే హ్యావెంట్ ఎంటర్డ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన స్థలము చేరుకోలేకపోయారు, అందుకోలేకపోయారు. వారు మరణించేంత వరకు దేవుడు తిప్పిన కొండ చుట్టే తిప్పుతూ ఉన్నాడు, సేమ్ మౌంటైన్. వారు ఆ 10 మంది ఎవరైతే అవిశ్వాసపు మాటలు మాట్లాడారో వారు చనిపోయేంత వరకు దేవుడు వారిని అడుగు పెట్టనివ్వలేదు. ఈరోజు నా దేవుడు నేను చూసినా చూడకపోయినా ఆయన చేయగలిగిన సమర్థుడు అని నమ్ముతున్నారా? అవిశ్వాసపు మాటలు మన నోట్లో వస్తున్నాయా? అవిశ్వాసము దేవుడికి అసహ్యం అండి. ఏం చెప్పమంటారండి? నా చెవు నొప్పండి, నా కాళ్ళు నొప్పండి, ఇవన్నీ ఆపేయండి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, హల్లెలూయా. దేవుడు నన్ను విడిపిస్తాడు, హల్లెలూయా. వారు పెద్ద జాయింట్స్ లాగా కనపడచ్చు, కానీ నా దేవుడు అంతకంటే గొప్ప దేవుడు. ఆమేన్. యెహోవా నా ప్రాణదుర్గమును, నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి వెళ్తాను? నా దేవుడు నా ప్రాణదుర్గము నాకుండగా నేను భయపడను. నాకు కనపడినా కనపడకపోయినా నా విశ్వాసాన్ని పోగొట్టుకోను. నాకు అన్ని విరుద్ధమైన ప్రతికూలమైన వార్తలు నేను వింటున్నప్పటికీ కూడా నా విశ్వాసము నేను పోగొట్టుకున్నా. నా విశ్వాసులు ఉన్నారా? యెహోషువ, కాలేబు వంటి రోషం కలిగిన వారు ఉన్నారా? మేమేం భయపడము, మా దేవుడు మా తోడున్నాడు.